కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసద్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగెందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము 17వ అధ్యాయంలో క్రమంగా 17 శ్లోకాల పర్యంతం వచ్చాం. భగవంతుడు శ్రద్ధను గురించి వివరిస్తూ ఆ శ్రద్ధ సాత్విక రాజసిక తామసిక భేదం చేత 3 ప్రకారాలుగా ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ఆహార విషయంలో కూడా చక్కగా బోధించి మరియు యజ్ఞము గురించి కూడా చెప్పి తపస్సు గురించి చెప్తున్నాడు. ఈ తపస్సు అనేది కాయిక వాచిక మానసిక భేదం చేత 3 రకాలుగా ఉంటుంది అని చెప్పి, మరియు ఆ తపస్సు సాత్విక రాజసిక తామసిక భేదం చేత కూడా మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది అని భగవంతుడు చెప్తూ, సాత్విక తపస్సు గురించి మనము ఉదయం పూట తెలుసుకున్నాము. పరయా శ్రద్ధయా తప్తం, పరమ శ్రద్ధతో కూడి ఆచరించబడినటువంటి ఆ తపస్సులు సాత్విక తపస్సులు అనబడతాయి అని చెప్పుకున్నాము. పరమ శ్రద్ధ తపస్సులందు ఏ విధంగా ఉండాలి అంటే, ఇక్కడ శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు ఒక చిన్న దృష్టాంతం ఇచ్చాడు. తపస్సులో శ్రద్ధ ఏ విధంగా ఉండాలి. ఒక రాజ ఋషి అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. చాలా రోజులుగా తపస్సు చేసిన తర్వాత అతని యొక్క తపస్సుకు సంతోషించినటువంటి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యి, హే రాజర్షి, నీ యొక్క తపస్సు ఫలించింది, నువ్వు స్వర్గానికి అర్హుడవైనావు, కాబట్టి నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను రా అని అంటే, ఆ రాజఋషి అంటాడు, స్వర్గంలో తపస్సు చేసుకోవడానికి వీలుందా అని అడిగినాడు. అప్పుడు దేవేంద్రుడు అంటాడు, స్వర్గంలో తపస్సులు గిప్పస్సులు ఏమి ఉండవు, కేవలం భోగాలు అనుభవించేదే ఉంటుంది. పుణ్యఫలం యొక్క ఏదైతే సుఖ దుఃఖాలు ఉంటాయో అవి అనుభవించేది ఉంటుంది. అక్కడ తపస్సులు సాధనాలు ఏం జరగవు అన్నాడు.
మరి ఎప్పుడైతే తపస్సు చేసుకునే వీలు లేదో నాకు నీ స్వర్గం వద్దు పో అన్నాడు. అంటే తపస్సు మీద ఎంత శ్రద్ధ ఉన్నది చూడండి. ఎందుకంటే తపస్స కల్మషం హంతి అని చెప్పిన ప్రకారంగా తపస్సు చేస్తేనే మన పాపాలన్నీ పోతాయి. స్వర్గం పోతే ఏమున్నది, అక్కడ భోగాలు అనుభవిస్తాడు అంతే. తపస్సు చేస్తే పాపాలు క్షీణిస్తాయి, అంతకన్నా శుద్ధి కలుగుతాయి, తద్వారా జ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది. ఈ స్వర్గం ఎందుకు కావాలి నాకు? ఆ స్వర్గం కూడా క్షయశీలము, అనిత్య సుఖాలు. స్వర్గంలో ఎన్ని రోజులు ఉంటాడు? వాని పుణ్యం ఉన్నంత వరకు ఉంటాడు. పుణ్యం క్షీణిస్తే మళ్ళీ పుణ్యం మర్త్యలోకం మళ్ళీ తిరిగి జన్మకు రావాల్సిందే. కానీ తపస్సు చేస్తే అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతాం, మళ్ళీ తిరిగి రానటువంటి పదవిని పొందుతాం. పునరాగమనం ఉండదు అక్కడ. కేవల బ్రాహ్మీ స్థితిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అటువంటి మోక్షం కావాలి నాకు, కానీ నీ స్వర్గం నాకెందుకు పో అంటాడు. అది శ్రద్ధ అట్లా ఉండాలి. కేవలం తపస్సే కాదు, ఏ సాధన చేసినా కూడా ఇక మరి దేని యందు కూడా దృష్టి ఉండొద్దు, అపేక్ష ఉండొద్దు, కోరిక ఉండొద్దు. సాధన చేయాలి, సాధ్యాన్ని పొందాలి అనేటువంటి దృఢ ప్రయత్నంలో ఉండాలి. ఆ తర్వాత రాజస తపస్సు గురించి చెప్తూ ఉన్నాడు. శ్లోకం 18. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఏ తపస్సు సత్కారం కోసము, సన్మానం కోసము, పూజల కోసము, డంబాచారంతో చేయబడుతుందో ఆ తపస్సు రాజస తపస్సు అనబడుతుంది. అది చంచలమైంది, అధ్రువమైంది, అస్థిరమైంది. అది మనకు ఫలాన్ని ఇవ్వజాలదు. ఇక్కడ తపస్సు అంటే రాజసిక తపస్సు అన్నప్పుడు ఇక్కడ కాయిక, వాచిక, మానసికంగా కూడా గ్రహించాలి. రాజస తపస్సు అంటే తనకు తాను చేసుకునేటువంటి పూజ, అంటే దంబాచారంతో చేసేటువంటి తపస్సు. తన్ను మహాతపస్వి అని, మహాసాధు అని 10 మంది ప్రశంస చేయాలి అని ఈ విధంగా చేయబడేది రాజసిక తపస్సు అంటారు. అంటే ఇతరులు నన్ను ప్రశంస చేయాలి అనేటువంటి అపేక్ష, ఇదే సత్కార వాంఛ అంటారు. అందరూ నాకు నమస్కారం చేయాలి, నన్ను సన్మానం చేయాలి, నా పాదాలు కడగాలి, నా పూజ చేయాలి, నాకు దక్షిణ ఇవ్వాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి తపస్సు ఏదైతే ఉందో ఇదే రాజస స్వభావం కలిగిన వాడు చేసేటువంటి తపస్సు రాజస తపస్సు. కేవలం సత్కారం కోసం, సన్మానం కోసం, దంబాచారంతో చేసేటువంటి తపస్సు. వాని తపస్సు ఎలాంటిదంటే చంచలమైంది అంటాడు. అల్పకాల స్థాయి, పారలౌకిక ఫలాన్ని ఇవ్వలేవు. ఐహిక ఫలం కూడా నిజంగా లభిస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. కలగవచ్చు, కలగకపోవచ్చు కూడా. ఫలం తప్పక కలుగుతుంది అనేటువంటి మాట నిజం కాదు. సత్కారమైన పూజలు అనుకున్న వారికి అందరికీ రావు. అందరికీ నన్ను సత్కరించాలి, పూజించాలి, గౌరవించాలి అంటే అలా వస్తాయి, రావు కూడా. అందరు గౌరవిస్తారని గ్యారంటీ ఉన్నది. వీడు దొంగ తపస్సు అని తెలిసే అంటే ఉల్టా సత్కారం కాదు, అవమానం జరిగేందుకు అవకాశం ఉంది. ప్రాప్తం ఉండే ఏ ఒకనికో లభిస్తాయి. కాబట్టి రాజసుని తపస్సు చంచలము, అధ్రువము అని చెప్పింది. అది స్థిరంగా ఫలాన్ని ఇవ్వజాలదు. రజోగుణ లక్షణమే చంచలము. ఎందుకంటే రజకర్మణి భారత అని చెప్పిన ప్రకారంగా రజసస్తు ఫలం దుఃఖం అని కూడా మన గుణత్రయ విభాగంలో చెప్పాడు. రజోగుణము కర్మలయందు చంచలంగా మనల్ని ప్రవృత్తి చేస్తుంది, దానికి ఫలము దుఃఖమే అని చెప్పింది ఉన్నది. కాబట్టి రజోగుణంతో చేసేటువంటి తపస్సు చంచలం ఉంటుంది, ధ్రువం ఉండదు, నిశ్చితమైనటువంటి ఫలాన్ని ఇవ్వదు. అయితే ఈ రజోగుణంతో చంచలంతో చేసేటువంటి తపస్సు అది పూర్ణత్వము పొందదు. ఈ రోజు ఒక సాధన చేస్తాడు, దాన్ని వదిలిపెడతాడు, మరొక రోజు మరొక సాధన చేస్తాడు, దాన్ని వదిలిపెడతాడు. ఈ విధంగా చంచల స్వభావం కలిగిన వాడు ఉంటాడు. అందుకని అది నిశ్చితముగా ఫలము ఇవ్వజాలదు, అధ్రువము అన్నాడు. అందుకే ఆ పైన తమోగుణ తపస్సు, తామసిక తపస్సు గురించి చెప్తున్నాడు. 19వ శ్లోకం చదవండి. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోచ్ఛాదనార్థం వా
తత్తామసముదాహృతం. ఈ తామసిక తపస్సు ఎలా ఉంటుంది అని అంటే, నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంతే అన్నట్టు ఉంటుంది. అది ఒక శాస్త్రోక్త ప్రకారంగా చేయబడేది కాదు, శ్రద్ధాపూర్వకంగా చేసేది కాదు. వాని ఇచ్చ వచ్చినట్టు ఏదో చేస్తూ ఉంటాడు అంతే. అది తనకు పీడన కలిగిస్తుంది, ఇతరులకు కూడా పీడన కలిగిస్తుంది. ఇదే తామసిక తపస్సు అంటారు. ఇది తపస్సు కాదు, ఆభాస అంటాడు. తపస్సు రూపంలో కనపడే తపస్సు, కానీ తపస్సు కాదు, ఆభాస. ఏ విధంగా విశేష కార్యక్రమాలు చేసేటప్పుడు ఆడొక గేట్లాగా అన్ని బొంగులు వాతి దానికి బట్టలు చుట్టి గేట్లాగా తయారు చేస్తారు. దాని మీద ఒక బట్ట మీద కలశం పెడతారు. కలశం అంటే బొమ్మ. కలశం పెట్టి ఆడ స్వాగతం అని రాస్తారు. ఆడ చూస్తే కలశమే ఉంది, చూసే వాళ్ళకి ఏమని కనపడుతుంది? కలశమే. కానీ వాస్తవం కలశమా? అది బొమ్మ. కలశం యొక్క ఆభాసం మాత్రమే, కలశం కాదు అది. అట్లా తపస్సు వలె కనపడుతుంది, కానీ తపస్సు కాదు, తపస్సు యొక్క ఆభాసం మాత్రమే. ఇటువంటి వాడు ఆ తపస్సులు చేస్తూ చేస్తూ వాడు పీడన పొందుతాడు, ఇతరులకు పీడన కలిగిస్తాడు. ఏ విధంగా హిమాలయ పర్వతాల్లో మాకు అనుభవాలు ఉన్నాయి. ఆ పర్వతం నుంచి వర్షాకాలంలో ఒక గుండు ఊడి పడుతుంది. ఆ పర్వతాలు ఎలా ఉన్నాయనంటే సంపూర్ణంగా రాతి పర్వతాలు కావవి. అన్ని గుండ్లు ఉంటాయి. మళ్ళా మన్ను గుండ్లు కలిసి ఉంటాయి ఆ పర్వతాలు. వర్షాకాలంలో వర్షం పడి 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 ఆ మన్ను జారి ఆ గుండు కింద పడుతుంది. ఆ రాతి గుండు కింద పడుతూ దానికి ఏవేవి గుండ్లు అడ్డం వస్తాయో అది పడుతూ ఉంటుంది. దానికి అడ్డం వచ్చిన వాటిని కూడా పడేసుకుంటూ వస్తుంది. అది ఎందుకు చెప్పినాము అంటే, ఈ తామస తపస్సు చేసేటువంటి వాడు పతనమవుతాడు, వాడిని ఆశ్రయించిన వాళ్ళని కూడా పతనం చేస్తాడు వాడు. అంతే. నాకు సగం నష్టం కలిగినా చాలు, మీకు పూర్తిగా నష్టం కావాలి అన్నటువంటి బుద్ధి ఉంటుంది వానికి. ఇతరులను చెడగొట్టేటువంటి బుద్ధి మాత్రమే ఉంటుంది. ఇదివరకు ఒక దృష్టాంతం చెప్పాను మీకు. 2 వ్యక్తులు ఎదురెదురుగా ఉంటారు. వీధిలో ఆ వైపు ఒక నీళ్ళు, ఈ వైపు ఒక నీళ్ళు. ఎదురెదురుగా ఉంటారు. ఆ ఇద్దరికి ఒకరికంటే ఒకరు గిట్టదు. వాడంటే వీనికి ద్వేషం, వీడంటే వానికి ద్వేషం. ప్రతి విషయంలో కూడా వాడు ఏం చేస్తున్నాడు దానికి విరుద్ధంగా వీడు చేస్తాడు. ఏ విషయంలో కూడా గిట్టదు. అయితే ఒకసారి అందులో ఒకడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను తపస్సు చేసుకొని ధనవంతుని కావాలి, ఐశ్వర్యవంతుని కావాలని వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయింది తెలుసుకున్నాడు. వాడు తపస్సు చేస్తే నేను కూడా తపస్సు చేస్తాను, నేను ఎందుకు ఊరుకుంటా అని వీడు తపస్సుకి వెళ్ళిపోయాడు. వాడు ఆ వైపు కూర్చున్నాడు, వీడు ఈ వైపు కూర్చున్నాడు. దూరంగా ఇద్దరు తపస్సు చేస్తున్నారు. చేయగా శివుడు ఒకనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయన చాలా బాగా తపస్సు చేసావురా, నీకు వరం ఇస్తాను కోరుకో అన్నాడు. అని అంటే, ఇగో శివ, మీరు పెద్దగా శ్రమించనక్కర్లేదు, కష్టపడనక్కర్లేదు. మీరు అక్కడ ఎదురుగా వాడు తపస్సు చేస్తున్నాడే వాని దగ్గరికి వెళ్ళండి. వాని దగ్గరికి వెళ్ళి వాడు ఏం అడిగితే దానికి రెట్టింపుగా నాకు అక్కడి నుంచే ఇచ్చి నువ్వు అటే పోయి మళ్ళీ ఇటుకి వచ్చే అవసరం లేదు. వాడు ఏం అడిగినా కానీ అదే నాకు రెట్టింపు ఇవ్వాలి, డబల్. ఎందుకంటే వానికంటే నేను తక్కువ ఉంటానా? తక్కువ ఉండేది లేదు, వానికంటే నేను డబుల్ ఉండాలి అని ఆ శివునికి అన్నాడు. అంటే సరే నాయన అని వాని దగ్గరికి వెళ్ళాడు. వాని దగ్గరికి వెళ్ళి, నాయన నీ తపస్సు ఫలించిందిరా, నీకు వరం ఇవ్వాలని వచ్చాను, కోరుకో నాయన అన్నాడు. అంటే వాడు అంటాడు, వాని దగ్గరికి పోయి వచ్చినావా అంటాడు. ఎదురుగా వాడు ఉన్నాడు కదా ఇంకోడు, వాని దగ్గరికి వెళ్ళి వచ్చావా అంటాడు. అవును పోయినాను అంటాడు. ఏం కోరుకున్నాడు వాడు ఏం కోరుకుంటే వానికి డబ్బులు కోరాలి నేను అని వాని దగ్గరికి వెళ్ళి వచ్చావా అంటే పోయి వచ్చినాడు ఆయన. స్వామీజీ మరి అతడు ఏం కోరుకున్నాడు అని అంటే, నీవు ఎంత కోరితే దానికి డబుల్ ఇయ్యని వాడు కోరినాడు అన్నాడు. అమ్మ కొడుక, ఇప్పుడు నేను ఏ సంపద కోరినా కానీ మనకి డబ్బులు ఇస్తాడు ఇప్పుడు శివుడు. ఆస్తి, ఐశ్వర్యం, బంగారం, ద్రవ్యం ఏం కోరినా కానీ మొదలే మాట ఇచ్చి వచ్చిండు శివుడు. నాకేమి ఇచ్చినా కానీ మనకి డబ్బులు ఇస్తాను వచ్చి మాట ఇచ్చి వచ్చాడు. ఇప్పుడు నేను ఏం కోరినా కానీ వానికి డబ్బులు ఇస్తాడు. వానికి డబ్బులు ఇస్తానా నేను? వానికి డబ్బులు చెందేలాగా చేస్తానా? అట్లా చేసేది లేదు అని వాడు బాగా విచారం చేసి, శివ నాకు ఒక కన్ను పోయేలాగా వరం ఇయ్యి అన్నాడు. నాకు ఒక కన్ను పోయేలాగా వరం ఇయ్యి అన్నాడు. అంటే ఏమన్నట్టు? వానికి 2 కళ్ళు పోవాలి అన్నట్టు.
అంతే కదా. వానికి రెండు కళ్ళు పోవాలి. అగో నేను ఒక కన్నుతో బతుకుతా, ఒక కన్ను ఉన్న వాళ్ళు ఎంతమంది బతుకుతలేరు. ఒక కన్నుతోనైనా నేను జీవించగలుగుతా, వానికి రెండు కళ్ళు పోవాలి అని వరం కోరినాడు. ఇది అంటే నేను సగం నుక్సాన్, నేను సగం నష్టం భరించినా కానీ నువ్వు పూర్తిగా నష్టం కావాలి, నువ్వు సర్వనాశనం కావాలి అనేటువంటి బుద్ధి ఉంటుంది. ఇది తామసుల యొక్క లక్షణం కదా. ఇది తామస తపస్సు అంటారు. ఈ ప్రకారంగా తపస్సుల యొక్క విచారణ చేశాడు భగవంతుడు. తర్వాత ఇప్పుడు దానం గురించి చెప్తాడు కదా. మొదలు శ్రద్ధ గురించి చెప్పాడు, ఆ తర్వాత ఆహారం గురించి చెప్పాడు, ఆ తర్వాత యజ్ఞం గురించి చెప్పాడు, తపస్సు గురించి చెప్పాడు. ఇప్పుడు దానం గురించి చెప్తాడు. ఈ దానం కూడా 3 ప్రకారాలుగా ఉంటుంది. సాత్విక, రాజసిక, తామసిక భేదం చేత 3 ప్రకారాలుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఏది కూడా యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, దానం చేసినా వీటన్నిటిలో శ్రద్ధ ప్రధానం. శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే అధ్యాయమే శ్రద్ధాత్రయ విభాగ యోగం. అన్నిటిలో శ్రద్ధ అనేది ప్రధానం. శ్రద్ధ ఉంటేనే సిద్ధి పొందుతాడు, శ్రద్ధ లేకపోతే సిద్ధి లేదు. అందువల్ల శ్రద్ధతో దానం కూడా చేస్తే ఈ జీవునికి కళ్యాణదాయకం ఉంటుంది. దానమేకం కలో యుగే అని చెప్పింది. ఈ కలియుగంలో దానమే శ్రేష్టమైనటువంటి సాధన అని చెప్పింది. ఎందుకంటే వీడు జపాలు, తపాలు, యజ్ఞాలు వీడు చేయలేడు. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం, మనకి తీరిక లేదు. సత్సంగం రమ్మంటేనే కూడా నాకెక్కడ తీరుతుంది అంటాడు కదా. ఒక గొర్రెకి అడిగిండు అంట ఎవడో, ఏమే గొర్రె తీర్థం పోదాం వస్తావా, నేను కాశీ పోతున్నా వస్తావా అంటే నాకెక్కడ తీరుతుంది అన్నదంట. ఎందుకు? దానికి ఎప్పుడు తినుడు 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 గదే సరిపోతుంది దానికి కదా. కడుపు ఎప్పుడు నిండాలి అనేది ఆరాటం ఉంటుంది. ఇక దానికి ఎప్పుడు తీరుతుంది చెప్పు, నాకు సమయం లేదన్నదంట. అట్లా ఈ లోకంలో ఇప్పుడు ఈ వర్తమాన పరిస్థితుల్లో జీవుల గతికి అంతే ఉంది. పొద్దున లేచి సాయంత్రం దగ్గర పరుగులో పరుగులు పరుగులో పరుగులు పరుగులో పరుగులు అయ్యో ఒక్కనికి కూడా విశ్రాంతి లేదు. చూడు, పని చేయకపోతే బ్రతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పని చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, తినాలి, అంతే. ఇక ఈ సత్సంగాలు, ఈ జపాలు, తపాలు ఇవన్నీ కావాలి. అది పరిస్థితి. ఇవనికి కూడా తీరిక లేదు. అందుకని కనీసము ఆ సంపాదించిన దానిలో కొంతనైనా దానం చేసుకో అని చెప్పింది. ఆ దానం చేసుకుంటే ఆయన తనైనా పుణ్యం కలిగితే ఏ జన్మలైనా నీకు పనికి వస్తుంది అని దానం గురించి బాగా విస్తారంగా శాస్త్రంలో చెప్పడం జరిగింది. శతహస్తం సమాహర సహస్రహస్తం సంకిర అన్నాడు. అధర్వణ వేదంలో ఈ వాక్యం ఉంది. 100 చేతులతో సంపాదించుకు 1000 చేతులతో ఖర్చు పెట్టు అన్నాడు. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి? 100 చేతులతో సంపాదించే 1000 చేతులతో ఎట్లా దానం చేస్తాడు అంటే, దానం చేసుకో, నువ్వు చేసుకున్న దానిలో, సంపాదించుకున్న దానిలో కొంత మేరకన్నా దానం చేసుకో అని చెప్పింది ఉన్నది. అట్లే ఒక స్మృతిలో కూడా చెప్పింది ఉన్నది. అనుకూలే విధౌ దేయం యత పూరయిత హరి ప్రతికూలే విధౌ దేయం యత సర్వం హరిష్యతి అన్నాడు. చూడు, అనుకూల సమయం ఉన్నప్పుడు నువ్వు దానం చేసుకో, ఎంత కావాలో అంత దానం చేసుకో, మహాపుణ్యం సంపాదించుకుంటావు. నువ్వు ఎంత ఇస్తూ ఉంటే భగవంతుడు అంత నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఎంత దానం చేసుకుంటూ ఉంటే నీకు అనుకూల సమయం ఉన్నది, ప్రారంధం మంచిగా సహకరిస్తుంది. కాబట్టి నువ్వు ఎంత దానం చేసుకుంటే అంత ఈశ్వరుడు నీకు ఇస్తాడు. అందుకని ఎంత వీలైతే అంత దానం చేసుకో. ఒకవేళ ప్రతికూల పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు కూడా దానం చెయ్యి అంటాడు. ఎందుకు? పోయేది ఏదో, దాన్ని ఎవడు ఆపలేడు. అది పోయేటందుకు వచ్చింది, పోతూనే ఉంటుంది. నువ్వు దానం చేసినా పోతుంది, దానం చేయకుండా పోతుంది. అందుకని దానం చేసుకుంటే ఇంత పుణ్యమని వస్తుంది పుట్టిగా పోయేదానికంటే. అందుకని ప్రతికూలం ఉన్నా దానం చేసుకో, అనుకూలం ఉన్నా దానం చేసుకో అని ఈ విధంగా మనకు కొన్ని స్మృతులు, కొన్ని గ్రంథాల్లో చెప్పింది ఉన్నది. ఇక్కడ భగవంతుడు సాత్వికమైనటువంటి దానాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. శ్లోకం 20 చదవండి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానము చేయుట మానవుడనగు నాకు విధాయక కర్తవ్యం ఉంది అని తలంచి ఫలాపేక్ష లేకుండా
దేశ కాల పాత్రలను ఎరిగి దానాన్ని చేయుట, ఇది సాత్విక దానం అనబడుతుంది. శాస్త్రము నాకు విధానం చేసింది, దానం చేసుకోమని చెప్తుంది. అందుకని శాస్త్రోక్తమైనటువంటి రీతి చేత శాస్త్రం యొక్క శాసనానుసారంగా శాస్త్రం విధానం చేసిన ప్రకారంగా నేను దానం చేసుకుంటా అన్నాడు. ఈ విధంగా దానం చేస్తూ ఆ దానానికి మళ్ళీ ప్రతిఫలాన్ని అపేక్ష చేయకూడదు. ఈశ్వరుని నుండి కానీ లేదా ఎవరికైతే దానం చేస్తున్నావో వారి నుండి కానీ ప్రతిఫలాన్ని ప్రత్యుపకారాన్ని అపేక్ష లేకుండా దానం చేసుకో. ఇతరులకు దానం చేస్తూ ఇతడు మళ్ళీ ఎప్పుడన్నా నాకు మళ్ళీ ఇస్తాడు కదా అనేటువంటి ప్రత్యుపకారాన్ని అపేక్ష చేయకూడదు. మళ్ళీ ఎప్పుడైనా నాకు ఇబ్బంది పడ్డప్పుడు, ఏదన్నా నాకు సంకటం ఏర్పడినప్పుడు అతడు నాకు మళ్ళీ సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో అతనికి దానం చేయకూడదు. ఫలం అపేక్షించకుండా ప్రత్యుపకారాన్ని మళ్ళీ నాకు ఉపకారం చెయ్యాలి అనేటువంటి అపేక్ష లేకుండా దానం చేయాలి. ఈశ్వరార్పణమస్తు అని దానం చేయాలి. మరియు ఆ దానం కూడా ఉచితమైనటువంటి దేశంలో చేయాలి, ఉచిత కాలంలో చేయాలి. మరి పాత్రులు అంటే యోగ్యులు, దానం తీసుకున్నటకు అర్హులైనటువంటి వారికే దానం చేయాలి, అనధికారులకు దానం చేయకూడదు అని శ్లోకం యొక్క స్థూలార్థం తెలుసుకున్నాం. ఇప్పుడు విస్తారంగా తెలుసుకుందాము. మనుష్యునికి ప్రాప్తించే వస్తువులు కేవలం వాని ప్రయత్నంతో మాత్రమే లభించడం లేదు కదా. వస్తువులు సంగ్రహం చేసుకుంటూ ధనాన్ని సంపాదించుకోవడం కానీ, వస్తువులను సంపాదించుకోవడం కానీ, ఏ వస్తువులను సంగ్రహం చేసుకుంటున్నాడో సంపాదించుకుంటున్నాడో కేవలం వాని ప్రయత్నంతో మాత్రమే అవి లభించడం లేదు. మరేమనగా సమాజంలో ఉంటున్నాడు కాబట్టి సమాజంలో అందరి యొక్క సహకారం చేతనే నీకు ఆ వస్తువు ప్రాప్తమవుతుంది. ఇప్పుడు ఒక ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేసి తనకు కావలసినటువంటి వస్తు సంచయం చేస్తున్నాడు, తనకి ఏమేమి కావాలి అన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాడు, ఉద్యోగం చేసిన డబ్బుతో తీసుకొచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ వస్తు సంగ్రహము తన ప్రయత్నంతోనే ప్రాప్తమైందంటావా? ఆ వస్తువులు సంపాదించుకున్నాడు, తన ప్రయత్నంతోనే ప్రాప్తమైందా? తను ఉద్యోగం చేస్తున్నాడు సరే, కానీ కేవలం తన ప్రయత్నం చేయనే కాదు, యజమాని యొక్క సహకారం కూడా ఉండాలి. అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా అతడు ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వు ఏం సంపాదిస్తుంటివి? అతని సహకారం ఉందంటావా లేదంటావా? మళ్ళీ ఆ ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఇతరుల యొక్క సహకారం కూడా ఉంటుంది. ఇంకా తోడి కార్మికులు ఉంటారు, వారి యొక్క సహకారం కూడా ఉంటుంది. అనేక మంది సహకారంతోనే మనం వస్తువులను సంగ్రహం చేసుకుంటాం. నా ప్రయత్నంతో నేను చేస్తుంటానంటే అది ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే మనం సంఘజీవులం ఉన్నాం, సంఘంలో ఉంటున్నాం, అందరి యొక్క సహకారం అవసరం ఉంటుంది. అందువల్ల మరి అందరు కూడా సహకారం చేస్తున్నారు కాబట్టి మరి మనం సంపాదించిన దానిలో కొంత భాగం వారికి కూడా చెందుతుంది కదా. అందువల్ల ఎంతో కొంత దానం చేసుకోవాలి అని చెప్పింది. మిగిలిన దాన్ని అనుభవించాలి. అట్టివాడే యజ్ఞశేషాన్ని అనుభవించిన వాడు అవుతాడు. ఏ విధంగా మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞంలో హవిర ద్రవ్యాలు వేస్తూ కొన్ని పురోడాశ అవి ఇవి అంటారు. అందులో వేయగా మిగిలింది ఏదైతే ఉందో అది యజ్ఞశేషం అంటారు. ఆ యజ్ఞశేషాన్ని యజమాని పత్ని భుజిస్తారు. అప్పుడు వారికి పుణ్యం కలుగుతుంది, పుణ్యం ద్వారా స్వర్గం పోతారు. అట్లా తను సంపాదించిన దానిలో కొంత సంఘంలో మనకు సహకరించినటువంటి వారికి దానం చేయాలి. అయితే ఎవరు సహకరించారో వారికే దానం చేయాలని కాదు, వారి రూపంలో ఉన్నటువంటి ఇతరులు ఎవరైతే భిక్షువులు కానీ, బ్రాహ్మణులు కానీ, సాధువులు, సత్పురుషులు, మహాత్ములు ఉంటారు, దరిద్రులు ఉంటారు కొంతమంది, అటువంటి వారికి దానం చేస్తే మనము సంపాదించిన దానిలో కొంత దానం చేస్తే అది పుణ్యంగా పరిగణింపబడుతుంది. ఆ కర్మే దాన కర్మ. దానం అంటే సమాజ రుణాన్ని తీర్చుకోవడమే అని వినోబా భావే గారు అన్నారు. వినోబా భావే గారు మంచి సత్పురుషుడు, మహానుభావుడు, మహాజ్ఞాని. ఆయన అంటాడు, సమాజం యొక్క రుణాన్ని తీర్చుకోవడమే దానము అంటాడు. అందుకు సంఘజీవులం ఉన్నాం మనం. ఒక విత్తనము భూమి, జలము, వాయువుల యొక్క సహాయాన్ని స్వీకరించి మహావృక్షంగా పరిణమించినట్లు మానవుడు కూడా తల్లి యొక్క, తండ్రి యొక్క, గురువు యొక్క, మిత్రుల యొక్క, తానుండు సమాజం యొక్క సహకారంతో, సహయోగంతో అభివృద్ధి పొందుతున్నాడు కదా. ఒక విత్తనము అది మొలకెత్తి మహావృక్షంగా మారాలి అంటే దాని స్వప్రయత్నంతో మొలకెత్తి మహావృక్షం అయిందా? దానికి ఎన్నిటి యొక్క సహాయం అవసరం ఉంది? పృథ్వీ, భూమి కావాలి, జలము కావాలి, వాయువు కావాలి, సూర్యరశ్మి కావాలి కదా.
మరి దాన్ని చక్కగా పోషించగలిగేటువంటి ఒక యజమాని కావాలి. లేకపోతే ఏ మేకలు ఆవులు వచ్చి మేసిపోతాయి, వాటిని రక్షణ చేసేవాడు కూడా యజమాని ఒకడు ఉండాలి. ఇంతమంది సహాయం చేత ఆ వృక్షము ఏపుగా పెరిగి మహావృక్షంగా తయారవుతుంది. ఏ విధంగా ఆ వృక్షానికి ఇతరముల యొక్క సహాయం ఉందో అదేవిధంగా మానవునికి కూడా తల్లి యొక్క సహాయం ఉంటుంది, తండ్రి యొక్క సహాయము, గురువు యొక్క సహాయము, మిత్రుల యొక్క సహాయము, బంధువుల యొక్క సహాయము, మరి ఇతర సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క సహాయము, ఎంతోమంది యొక్క సహాయం ఉంటుంది. అందరి సహాయంతోనే వాడు అభివృద్ధి పొందుతున్నాడు. దానం చేయడం అంటే వారందరి ఏడ తన కర్తవ్యాన్ని పరిపాలించి వారి కృపను సంపాదించడం అన్నమాట. దానం చేయడం అంటే ఏంది? ఎంతమంది మనకు సహాయం చేశారో వారందరికీ కూడా మనం దానం చేసి వారి యొక్క కృపకు మనం పాత్రులమవుతున్నాము అని తాత్పర్యం. ప్రతి ఉపకారం చేయలేని వానికి దానం చెయ్యాలి. చూడు, మళ్ళీ మనం దానం చేస్తే అతడు మనకు ప్రతి ఉపకారం చేయనటువంటి వానికి దానం చెయ్యాలి. ప్రతి ఉపకారం చేసేవానికి దానం చేస్తే అది దానం అనపడదు, అది రాజసిక దానము లేదా తామసిక దానం అయిపోతుంది. ఏ విధంగా మహాత్ములు, సత్పురుషులు, సాధు మహాత్ములు, భిక్షువులు మొదలైన వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు మొదలైన వాళ్ళు మళ్ళీ మనకు ప్రతి ఉపకారం ఏమి చేయరు, తీసుకుంటారు, ఆశీర్వాదం ఇచ్చిపోతారు. అన్నదాత సుఖీ భవ అని ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చిపోతారు. అప్పుడు ఆ ఆశీర్వాదం చేత, వారి కృప చేత మనకు మనసు ప్రసన్నమవుతుంది, మనకు పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా దానం చేయాలి. ఫలాపేక్ష పెట్టుకొని ముందు తనకు సహాయం చేస్తాడనేటువంటి అభిప్రాయంతో చేసే దానము రాజస దానం అవుతుంది. ముందు అతడు మళ్ళీ నాకు ప్రతి ఉపకారం చేస్తాడు అనేటువంటి ఫలాపేక్ష చేత చేసే దానము అది రాజస దానము అనబడుతుంది. సాత్విక దానం అనబడదు, అది సత్ఫలితాన్ని ఇవ్వదు. ఇక దేశే కాలేచ పాత్రేచ అన్నాడు శ్లోకంలో. అంటే యోగ్యమైన దేశంలో, యోగ్యమైన కాలంలో, అర్హుడైనటువంటి వానికి, యోగ్యుడైనటువంటి వానికి దానం చేయాలన్నాడు. అంటే ఏమిటి ఇక్కడ అంటే పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, కరువు కాటకాలు పీడింపబడేటువంటి ప్రాంతాలు, పవిత్ర దేవాలయాలు, నదీ తీరాలు, అటువంటి స్థలాల్లో దానం చేస్తే అది యోగ్యమైన దేశంలో దానం చేసినట్లు అవుతుంది. ఇటువంటి పవిత్ర స్థలాల్లో చేసేటువంటి దానానికి అధిక ఫలం ఉంటుంది. సామాన్య దేశాల్లో చేసేటువంటి దానానికి తక్కువ ఫలం ఉంటుంది. క్షేత్రాల్లో చేస్తే అధిక ఫలం ఉంటుంది. కాలం అంటే గ్రహణ కాలము, మరి కొన్ని పుణ్య పర్వదినాలు మొదలైనటువంటి సమయాల్లో అటువంటి కాలాల్లో దానం చేసుకోవాలి. కొందరు శ్రాద్ధ చేస్తారు, ఆ శ్రాద్ధ కాలంలో కొందరికి దానం చేస్తూ ఉంటారు. మండన మిశ్రుడు కూడా తన తండ్రి యొక్క శ్రాద్ధ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో శంకరుడు అక్కడికి చేరుకున్నాడు, శంకరాచార్యుల వారు. అప్పుడు అతడు తలుపులు వేసుకొని లోన శ్రాద్ధ కర్మ చేస్తూ ఉన్నాడు మండన మిశ్రుడు. అతనితో వాదన చేయడానికి శంకరాచార్యులు వెళ్ళారు. తలుపులు వేసి ఉన్నాయి, ఎలా ప్రవేశించేది అని అతడు తన యోగశక్తి చేత ఆకాశ మార్గం నుండి ఆ గృహంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత ఆ మండన మిశ్రునికి సన్యాసి అంటే గిట్టదు, వేదాంతం అంటే గిట్టదు, మహా కోపం అతను. ఇతడు శంకరాచార్యులు ముండనం చేసుకొని ఉన్నాడు, సన్యాసి ఉన్నాడు. ఇతను చూసేసరికి నిప్పు దొక్కిన కోతి వలె అతనికి కోపం అట్లా వచ్చేసిందనంటే కుతో ముండి అన్నాడు. ముండి అంటే బొడగుండు, ఏమంటారు దీనికి? గుండు. కుతో ముండి, ఏ బొడగుండు, ఎక్కడి నుంచి వచ్చినావు అన్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు దానికి వ్యంగ్యంగా అర్థం చెప్తూ ఆగలాన్ ముండి అన్నాడు. ఆయన అడిగినాడు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే నువ్వు ఏ త్రోవ నుండి వచ్చినావు అని ఆయన అడిగినాడు. శంకరాచార్యులు అంటాడు, ఆగలాన్ ముండి అంటే ఈ మెడ వరకు, మీది తలకాయ అంతా ముండనమే కదా, అందుకని ఈ మెడ వరకు ముండనము అని ఆయన సమాధానం చెప్పినాడు. ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నకు శ్లేషాలంకారంతో రెండు అర్థాలు వెళ్తాయి. ఏ బాట నుంచి వచ్చినావని ఒక అర్థం అవుతుంది, ఎంతవరకు ముండనమని ఒక అర్థం అవుతుంది. ఎంతవరకు అనేదాన్ని అర్థం చేసుకొని ఆగలాను ముండి మెడ వరకు ముండనం ఉండదని ఈయన సమాధానం చెప్తాడు కదా. పంతాస్తే పృచ్చతేమయ్యా అంటాడు కోపంతో. నేను నీ ముండను ఎంతవరకు ఉన్నదని అడగలేదు, నేను నీ త్రోవ ఏది, నీ త్రోవను గురించి అడుగుతున్నా అన్నాడు. అట్లా నీ త్రోవను గురించి అడిగితే ఎవరు అడిగినట్టు? మండన మిశ్రుడు అడిగినట్టు. ఎవరి త్రోవ గురించి? శంకరాచార్య త్రోవను అడిగినాడు. త్రోవను అడిగితే శంకరులు అన్నారు, కిమాహ పంతాహ అన్నాడు.
నువ్వు తొవ్వను అడిగినావు కదా, ఆ తొవ్వ ఏమన్నది నిన్ను అన్నాడు. నీకేం సమాధానం చెప్పింది అన్నాడు. త్రోవని అడిగినావు కదా, ఏమన్నది అని అంటే మాత ముండా, నీ తల్లి ముండా అని అన్నాడు. అట్లా సరిగ్గా ఉన్నది. ఎందుకంటే నువ్వు అడిగినందుకు ఆ తొవ్వ సమాధానం చెప్పింది, నీ తల్లి ముండా అని సమాధానం చెప్పింది కదా, సరిగ్గానే ఉండదు. అందుకనే నువ్వు శ్రద్ధకర్మ చేస్తున్నావు. నీ తల్లే ముండా అని నీకే చెప్పింది అని ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఈ విధంగా చాలా వాదోపవాదాలు ఉంటాయి. అప్పుడు వ్యాస భగవానుడు కూడా ఉంటాడు అక్కడ. అంతకు పూర్వమే వ్యాస భగవానుని పిలిపించుకున్నాడు. అప్పుడు వ్యాస భగవానుడు లేచి అంటాడు, హే మండన, అతడు అతిథిగా వచ్చాడు, నువ్వు శ్రాద్ధకర్మ చేస్తున్నావు. ఈ శ్రాద్ధకర్మలో దానం చేసుకోవడానికి నీకు మంచి అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి అతిథిని నువ్వు అనాదరించుట యోగ్యం కాదు. అందుకని అతనికి ఆధారపూర్వకంగా సన్మానం చెయ్యి, అతనికి ఉన్నతాసనం ఇచ్చి కూర్చుండబెట్టన్నాడు. అప్పుడు ఉన్నతాసనం వేసి కూర్చుండబెట్టి అతనికి ఇక ఏదో అతడు వచ్చింది ఎందుకు, దానం ధర్మం తీసుకోవడానికి రాలే శంకరాచార్యులు, వాదభిక్ష కోసం వచ్చిన అంటాడు. అట్లా అంటే శ్రాద్ధకర్మ చేసిన సమయంలో దానం చేసుకుంటారు ఎక్కువగా, అదే అన్నమాట. ఆ విషయంలో ఏదో శాంపుల్గా శంకర చరిత్రలు చెప్పాను. అదేవిధంగా ఇంకా పర్వదినాలు ఉంటాయి కొన్ని, దసరా, దీపావళి, సంక్రాంతి, మరి గురు పూర్ణిమ ఇత్యాది మనకు పర్వదినాలు అనేకం వస్తూ ఉంటాయి, నెలకు వస్తూనే ఉంటాయి. ఆ పర్వదినాల్లో దానం చేసుకోవాలి. ఇది సరి అయినటువంటి కాలం అన్నమాట. ఆ సరి అయిన కాలంలో దానం చేసుకుంటే అధిక పుణ్యం లభిస్తుంది. మరి పాత్రులకు దానం చెయ్యాలి అంటాడు. పాత్రులు అంటే యోగ్యులైన వారికి దానం చేయాలి. అంటే ఎవరు? తపోనిష్ఠులు, జ్ఞానులు, బ్రాహ్మణులు, సాధువులు, దరిద్రులు, భిక్షువులు మొదలైనటువంటి వారికి దానం చేయాలి. వారు దానం తీసుకోవడానికి అర్హులు. ఉన్నవాడికే ఇచ్చినవనుకో, కడుపున తిన్నవానికి అన్నం పెడితే ఏమన్నా ఫలం ఉంటుందా? బాగా తినొచ్చాడు, దా తిందురా అని పిలిచి వానికి బలవంతంగా తినబెడితే ఏమైనా పుణ్యం ఉంటుందా? ఏం పుణ్యం ఉండదు. ఎవరైతే ఆకలితో అలమటిస్తారో వారికి అన్నదానం చెయ్యి. ఎవరు దరిద్రులు ఉంటారో వారికి దానం చెయ్యి కదా. ఎవరైతే పూర్తిగా వస్త్రాలు లేకుండా ఉంటారో వారికి వస్త్రదానం చెయ్యి అని ఈ విధంగా ఎవరికి ఇస్తే మన దానం సరిగ్గా ఉపయోగపడుతుందో అటువంటి వారికి దానం చేయాలి. మనం ఇస్తే తీసుకుపోయి అక్కడ పడేస్తాడు అంతే, అటువంటి వానికి దానం చేయడం ఎందుకు కదా. అదన్నమాట. మనం ఇచ్చింది కూడా సదుపయోగం కావాలి వారికి. అటువంటి వస్తువులను అటువంటి వాటిని దానం చేయాలి. ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉంది, అంటే పాత్రత నెరిగి దానం చేయాలి. స్వాధ్యాయాఢ్యం యోనిమంతం ప్రశాంతం వైతానస్తం పాపభీరుం బహుజ్ఞం స్త్రీషు క్షాంతం ధార్మికం ఘోషరణ్యం వ్రతై స్నాతం తాదృశం పాత్రమాహు. ఉత్తమ పాత్రను గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది. ఎటువంటి వాడు ఉత్తముడు, దానం తీసుకుంటానికి అర్హుడు అంటే స్వాధ్యాయ నిష్ఠుడై ఉండాలి. స్వాధ్యాయం మనం పూర్వం చెప్పుకున్నాం పొద్దున్నే. స్వాధ్యాయం అంటే మనకు అంటే ఆత్మ వైపుకు తీసుకెళ్లేటువంటి సత్శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అధ్యయనం చేయడము స్వాధ్యాయం. అటువంటి వారు ఎవరుంటారు అంటే సన్యాసులు లేదా బ్రహ్మచారులు ఉంటారు. అటువంటి వారు దానం తీసుకోవడానికి యోగ్యులు. మరియు మంచి వంశంలో పుట్టినటువంటి వాడు, శాంత స్వభావం కలిగిన వాడు, శీల సంపన్నుడు, పాపభీతుడు అంటే పాపం చేయడానికి భయపడేవాడు, అంటే పాపం చెయ్యని వాడు అని అర్థం. విశాల జ్ఞానం కలవాడు, స్త్రీలోలుడు కానివాడు, ధార్మికుడు, గోసేవయందు ప్రీతి గలవాడు, వ్రత నియమాలను పాలించువాడు దానము పొందుటకు ఉత్తమ పాత్రుడిగా పరిగణింపబడతాడు అని అనేక మందిని ఇక్కడ ఉల్లేఖనం చేసినాడు. మరియు యాజ్ఞవల్క్య స్మృతిలో కూడా అదే విధంగా చెప్పిందున్నది. ఎక్కడైతే విద్య తపస్సు ఉంటుందో ఆ విద్యను పోషించేవాడు, విద్యను ఆర్జించేవాడు, తపస్సు చేసేవాడు ఎవడైతే ఉంటాడో అతడే దానం తీసుకోవడానికి అర్హుడు అని ఈ విధంగా చెప్పింది ఉన్నది యాజ్ఞవల్క్య స్మృతిలో. దానం చేసేటప్పుడు ధర్మబుద్ధి ఉండాలి. దానం చేసేటప్పుడు మన యొక్క అంతఃకరణ వృత్తి ఎట్లా ఉండాలి? మన బుద్ధి ధర్మబుద్ధి ఉండాలి, సాత్విక బుద్ధి ఉండాలి. నేను ఈ తీసుకునేవాడు ఈశ్వరుడే, భగవంతుడే,
అందుకని నేను భగవంతునికే సమర్పిస్తున్నాను అనేటువంటి భావనతో మనం దానం చేయాలి. ఏదో దరిద్రులు వచ్చారు, ఇంత వెయ్యి ఏ సెలగొట్టు అని ఈ విధంగా ఈసడించుకుంటూ అనాదరిస్తూ తిరస్కరిస్తూ దానం చేయకూడదు. భగవద్భావనతో దానం చేయాలి, ధార్మిక బుద్ధితో దానం చేయాలి. దానం అనేది ఒక వ్యాపారం కాదు. దానాన్ని తీసుకున్న వానితో ఉపకారం పొందాలనేటువంటి, సేవ చేయించుకోవాలనేటువంటి బుద్ధి ఉండరాదు. ఇది ఒక వ్యాపారం కాదు దానం అంటే. ఇప్పుడు నేను దానం చేస్తున్నా, అతడు కాలాంతరంలో మళ్ళీ నాకు సహాయపడతాడు, లేదా నేను దానం చేస్తే అతడు నాకు ఎంతో కొంత సేవ చేస్తాడు అనేటువంటి భావనతో, ఫలాపేక్షతో, ప్రత్యుపకారం చేత చేయకూడదు. ఆ బుద్ధి చేత దానం చేయకూడదు. అప్పుడే అది సాత్విక దానం అనిపించుకుంటుంది. దానం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు ప్రసాద రూపకంగా ఇచ్చాడు అనేటువంటి ఆనంద స్వభావంతో దానం చెయ్యాలి అంటాడు కదా. ఆ బలిచక్రవర్తి దానం చేశాడా లేదా? భగవంతుడే స్వయంగా వచ్చాడు. శుక్రాచార్యుడు కూడా చెప్తాడు, ఇతడు మోసగాడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, నేను మోసం చేసి నిన్ను దరిద్రుని చేయడానికి వచ్చినాడు అని చెప్తే కూడా అంతవరకు ఇతడు భగవంతుడు అని తెలియదు బలిచక్రవర్తి. కానీ శుక్రాచార్యుడు చెప్పిన తర్వాత అతనికి దానం చేయాలనే బుద్ధి ఇంకా దృఢమయ్యింది. ఎందుకు? సాక్షాత్ భగవంతుడే వచ్చి అడిగిన తర్వాత నేను ఇవ్వకపోతే నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని చెప్పి నేను తప్పకుండా ఇస్తానని గురువు యొక్క ఆజ్ఞను కూడా ఉల్లంఘించినాడు కదా. అదే చెప్పింది, మన యొక్క కర్తవ్యం నుంచి విచలితులను చేసేటువంటి గురువు అయినా కానీ తిరస్కరించవచ్చు అనేదానికి నిదర్శనం బలిచక్రవర్తి కదా. మనం దానం చేసుకుంటే పుణ్యం కలుగుతుంది, మనకు సద్గతి ప్రాప్తమవుతుంది. అటువంటి దాన్ని చెయ్యొద్దు అని చెప్పినటువంటి గురువు అతడు సద్గురువు అనబడతాడా? లేదు. అందుకని శుక్రాచార్యుడు చెప్తే కూడా అతన్ని అనాదరించాడు, తిరస్కరించాడు. నేను దానం చేసే తీరుతానన్నాడు. అట్లా దానం చేశాడు. అతడు పాతాళలోకానికి అధిపతి అయినాడు. ఆ తర్వాత కైవల్యానికి అతడు అర్హుడైనాడు. కాబట్టి నేను ఇచ్చేది భగవంతునికే చేస్తున్నాను, భగవంతునికే ఇస్తున్నాను అనేటువంటి బుద్ధితో, సాత్విక బుద్ధితో చేయాలి అంటాడు. అయితే ఆ దానం చేసేటువంటి దానం కూడా, ఆ దానం చేసేటువంటి ఆ వ్యక్తి కూడా ఎటువంటి వ్యసనాలకు లోని కానువాడు ఉండాలి. అతడే స్వయంగా వ్యసనపరుడైతే అతని నుంచి దానం తీసుకుంటే కూడా మనకు ఆ దోషం అంటుతుంది. వ్యసనం లేనివాడు ఉండాలి, శుద్ధ ఆచరణ కలిగిన వాడు ఉండాలి. అప్పుడే తీసుకున్న వాని యందు ఉత్తమ ప్రేరణ కలుగుతుంది, ఆశీర్వాదం ఇస్తాడు. ఈ విధంగా సాత్విక దానం చేసిన వాడు అంతఃకరణ శుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు అని సాత్విక దానం గురించి చెప్పినాడు. ఇప్పుడు రాజస దానం గురించి చెప్తున్నాడు. శ్లోకం 21 చదవండి. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. ప్రత్యుపకారాన్ని పొందాలనేటువంటి ఉద్దేశంతో, ఫలాపేక్షతో చేసేటువంటి దానము ఇది రాజసిక దానం అనబడుతుంది. మరియు వాడు బాధపడుతూ దానం చేస్తాడు. అయ్యో ఎందుకు చేయవలసి వచ్చే ఈ దానము, ఈ కార్యం చేయకుండా మంచిగా ఉండు కదా, ఈ సత్కార్యం చేయకుండా కానీ ఈ దానం చేయవలసి రాకుండా కదా, నేను ఎందుకు చేయవలసిస్తున్నా ఈ దానం అనుకుంటూ బాధతో చేస్తాడు. అది సాత్వికం అనిపించుకోదు, అది రాజసిక దానం అనబడుతుంది. బయట చూసేదానికి సాత్విక దానము రాజసిక దానము ఒకేలాగా కనపడుతుంది. కానీ ఎందుకంటే ఇవ్వడం అనేది సాత్వికుడు ఇస్తాడు, రాజసికుడు ఇస్తాడు. ఇవ్వడం అనేది సమానం, కానీ తేడా ఉంది. అందులో శుద్ధ భావంతో సాత్వికుడు ఇస్తాడు, బాధాకరంగా రాజసికుడు ఇస్తాడు. భావశుద్ధి ఉండదు రాజసిక దానం నందు. అందుకని ఇంత భేదం ఉంది అంటాడు. సాత్విక దానం ఫలాపేక్ష రహితంగా కర్తవ్య దృష్టితో చేయబడుతుంది. సాత్విక దానం ఎలా ఉంటుందంటే ఫలాపేక్ష లేదు, మళ్ళీ ప్రత్యుపకారం కావాలి, నాకు ఫలం మళ్ళీ తిరిగి రావాలి అనేటువంటి అపేక్ష ఉండదు. మరియు ఇది నాకు శాస్త్రము విధానం చేసింది కాబట్టి నాకు కర్తవ్యం ఉంది అని కర్తవ్య బుద్ధితో చేస్తాడు అతను. కానీ దానికి విరుద్ధంగా ఈ రాజసిక దానం ఉంటుంది. అంటే మళ్ళీ ప్రత్యుపకారాన్ని అపేక్షిస్తాడు, మరి బాధాకరంగా ఇస్తూ ఉంటాడు. భావన శుద్ధి ఉండదు. అటువంటిది రాజసిక దానం అనబడుతుంది. ఒక్కొక్కడు ధనం లాభం కోసం కొరకు దానం చేస్తాడు. అంటే నేను ఇప్పుడు దానం చేస్తే నాకు ధనం వృద్ధి అవుతుంది,
నేను ఇంత దానం చేస్తే నాకు కొండంత వస్తుంది అనేటువంటి ధనలాభం కోసం దానం చేస్తూ ఉంటాడు. కొందరు నేను యుద్ధంలో గెలవాలి, నేను కోర్టులో గెలవాలి, నేను ఎలక్షన్లలో గెలవాలి అని దానం చేస్తారా? అంత బుద్ధి ఉండదు అటువంటి మూర్ఖులకు. కానీ చేస్తే చేయవచ్చు. కానీ చేస్తే మాత్రం ఏం లాభం? దాంతో పుణ్యం మాత్రం ప్రాప్తం కాదు. ఇవన్నీ రాజస దానాలు. పీడకలలు వస్తూ ఉంటే కూడా వాటి నివృత్తి కోసం దానం చేస్తారు. పీడకలలు వస్తాయి కొంతమందికి. వచ్చినప్పుడు ఆ పండితులు బ్రాహ్మణులు చెప్తారు, నీవు నల్ల నువ్వులు దానం చేసుకో, నల్ల నువ్వులు దానం చేసుకో, లేదా ఎర్రని వస్త్రం దానం చేసుకో అని ఈ విధంగా పీడకలలు పోవాలని ఈ దానాలు చెప్తారు కదా. అంటే ఇది ఎట్లా చేసినట్టు? కోరికతో చేసినట్టే కదా. పీడకలలు రావద్దు అనే కోరికతో చేసినట్టు. అందుకని ఇది రాజస దానంలోనే గణన అవుతుంది. దాంతో ఎక్కువ ఏం ఫలం ఉండదు. ఇంతకు ముందు ఎవరితోనైనా ఏమైనా ఉపకారం పొంది ఉంటే దాన్ని తీర్చుకునే కోసం దానం చేస్తాడు, అది రాజసమే అంటాడు. ఇంతకు పూర్వము ఎవరి ద్వారా ఇతడు దానాన్ని పొందినాడు, సహాయాన్ని పొందినాడు, సహకారం పొందినాడు. అటువంటి సహకారాన్ని రుణం తీర్చుకోవడానికి నేను దానం చేస్తున్నానే బుద్ధితో చేస్తే కూడా అది రాజసిక దానమే, సాత్విక దానం కాదు. ఎవరితోనైనా ఏమైనా పని జరిగించుకోవాలి, పని చేయించుకోవాలి అనేటువంటి ఆశ చేత చేసే దానం కూడా రాజస దానమే అంటారు. ఇది దానం కాదు. అది ఏమవుతుంది అనంటే లంచమో బహుమానమో అవుతుంది, అంతేగాని దానంలో గణన కాదంటాడు. మనసులో కష్టపడుతూ ప్రీతి లేకుండా ఇచ్చే దానం రాజస దానం. ఎంత ఇచ్చినా నా కోరిక నెరవేరుతుందో నెరవేరదో అని సంశయిస్తూ చేసే దానం కూడా పరిక్లిష్టమనబడే దానం అనబడుతుంది. నేను ఇంత ఇస్తున్నా నాకు దానికి ఫలితం దొరుకుతుందో దొరకదో అని క్లేశంతో ఇస్తూ ఉంటాడు. అది సాత్విక దానం కాదు, రాజసిక దానమే. అయ్యో ఎందుకు ఇంత ఇస్తేని, కొంచెం ఇచ్చినా సరిపోయి ఉండేది కదా అని అంగలారుస్తూ ఇస్తారు కొంతమంది. అయ్యో నీకు ఇంతగానం ఇస్తే కదా, కొంచెం ఇస్తే సరిపోయేది కదా అనుకుంటాడు. అది దానంలో రానే రాదుగా. అది వాడు దానం చేసినది దానం కాదు. రాజస దానం ఈ విధంగా ఉంటుంది అని చెప్తూ, ఇంకా ఈ దానం చేయుట ఏదైతే ఉందో జూదంతోనో దొంగతనంతోనో బ్లాక్ మార్కెట్తోనో లంచంతోనో సంపాదించిన ఆ ధనాన్ని దానం చేయుట ఇది రాజసిక దానం అనబడుతుంది అని చెప్పినాడు. ఇక తామసిక దానం ఏ విధంగా ఉంటుంది అది మనము రేపు తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.